వాడుకోవాలి. మనము ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఫాలో అయినామంటే కోవిడ్ లో ఫాలో అయినాం. ఎందుకని అప్పుడు చచ్చిపోతామేమో, దేవుడా వాళ్ళని టచ్ చేస్తే నాకు కోవిడ్ వస్తుందేమో, వీళ్ళు తుమ్మితే కోవిడ్ వస్తుందేమో, వాళ్ళు దగ్గితే కోవిడ్ వస్తుందేమో అని చెప్పి అప్పుడు బయట నుంచి ఏ వస్తువు తీసుకొచ్చినా, ఆఖరికి పాల ప్యాకెట్లు తీసుకొచ్చినా కూడా ఏం చేసేవాళ్ళు ఆడవాళ్ళు కడిగి బాగా శుభ్రపరిచి ఉప్పు నీళ్ళలో వేసి 10 రకాలుగా క్లీన్ చేసుకొని వాడుకునేవాళ్ళు. నెమ్మదిగా ఏమైంది, ఒక సంవత్సరం పాటు బాగానే శ్రద్ధగా చూసుకున్నాము, శానిటైజర్ వాడే వాళ్ళము. ఒక సంవత్సరం బాగా గడిచింది. ఒక సంవత్సరం తర్వాత ఏమైంది, మళ్ళీ అయిపోయింది. కోవిడ్ తీరిపోయింది, 1, 2 వేవ్స్ అన్ని అయిపోయినాయి, ఇంకా చనిపోవడం తగ్గిపోయింది, టీకాలు బాగా వేసుకుంటున్నారు, అంత బాగుంది. కాబట్టి కోవిడ్ ఇంకా లేదు, ఇంకా మనం మామూలుగానే ఉండొచ్చు. మళ్ళీ విచ్చలవిడితనము మనలోనే, ఆ ప్రవర్తన అంటే ఆ బిహేవియర్ లో మార్పు రావడం అనేది మనలోనే ఉంది. మనలో మార్పు వచ్చింది అనుకోండి, మన ఫ్యామిలీ ముందు బాగుపడుతుంది, తర్వాత మన పక్కింటి వాళ్ళు, మన ఎదురు